అండి. వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు నేను ఏంటంటే ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే టమాటా కొత్తిమీర కర్రీ చూపిస్తున్నానండి మీకు. సో దీని తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత గుండగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి బాగా ఫ్రై అవనిద్దామండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అని అంటే కనుక కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతునేటప్పుడే టమాటీలు కూడా వేసేసుకుందామండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చపాతీలోకి, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. లేదంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టమాటీ చిన్నగా గుండగా కట్ చేసుకొని వేసేసుకున్నాం కదండి. ఇవి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని కొంచెం మగ్గేంత వరకు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో 5 to 10 minutes వరకు కుక్ చేసుకుందామండి. సో ఏంటి వ్లాగ్స్ అని చెప్పి కర్రీస్ చూపిస్తున్నాను అనుకోకండి. అప్పుడప్పుడు మన ఫేవరెట్ అయిన కర్రీస్ కూడా మన వ్లాగ్స్లో చూపిస్తే చాలా అంటే మీరందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇలా చేస్తున్నానన్నమాట. సో ఇప్పుడు చూసారా టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. నేను ఒక అర కేజీ టమాటీలకి ఒక చిన్న కట్టలు అనుకోండి, ఒక 10 కట్టల వరకు వేసాను. పెద్ద కట్టలు అయితే ఒక 3 కట్టలు సరిపోతాయండి. సో బాగా ఎక్కువ అనుకోకండి, కొత్తిమీరతోనే ఈ కర్రీ టేస్ట్ అంతా కూడాను. సో కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటా లో ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటే ఇలా ఉంటుందండి కర్రీ. సో ఇది వేడి వేడి అన్నంలోని కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా! ఇంక ఈ జన్మకి మనకి ఏం కావాలి అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఎవెన్యూ బ్లాగ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.